Hey guys, welcome to my channel Zindagi. Came back with a content. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అసలు నేను అందంగా లేను, నాకు మాట్లాడడానికి రాదు. ఎంతోమంది ఎగతాళి చేస్తున్నారు. అసలు నాకు ఏమీ తెలియదు అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలి అని ఒక దృఢ సంకల్పంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. చాలా చిన్న వయసులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అండ్ మంచి సక్సెస్లో 10,000 సబ్స్క్రైబర్స్, మానిటైజేషన్ వచ్చింది, మంచి కంటెంట్ నడుస్తుంది, బాగా రన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ సడన్గా ఒకరోజు యూట్యూబ్ వాళ్ళు ఆయన ఛానల్ని డిమానిటైజేషన్ చేశారు. ఏమైందో తెలియదు, కానీ ఆయన ఛానల్ అయితే పోయింది. ఛానల్ పోయిందని ఆయన ఎప్పుడు బాధపడలేదు. మళ్ళీ ఎట్ ద నెక్స్ట్ డే మళ్ళీ ఆయన కొత్త ఛానల్ స్టార్ట్ చేశాడు. అదే పవర్తో, అదే ఉత్తేజంతో, అదే ఉత్సాహంతో మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు భయపడలేదు. ఎవరో ఎగతాళి చేస్తున్నారు, ఎవరో ఎన్నో మాటలు అంటున్నారు, ఏదో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, దేనికి కూడా ఆయన బాధపడలేదు. చేస్తూ పోయాడు, చాలా కష్టపడిండు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న లెవెల్ అసలు ఎవరు ఊహించలేదు. 5 years కష్టపడిండు. ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా 6 million సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతున్నాడు. జార్ఖండ్లో నంబర్ 1 యూట్యూబర్ ఆయనే, మన మనోజ్ డే గారు. నేను చెప్పాను కదా మీకు మనోజ్ డే గారి గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తానని. సో ఆయన గురించే ఇప్పుడు ఈ మన వీడియో. జస్ట్ 27 years ఓల్డ్. ఇంత చిన్న వయసులో నెలకు 7 లక్షల పైన ఆయన సంపాదన. చాలా ధైర్యంగా చెప్పుకుంటాడు. జస్ట్ ఆయనకున్న ఈ ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఆడిటింగ్, అది మొత్తం ఆయనది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఈ ఆడిటింగ్ ఇదన్నీ చూసుకోవడానికే 1 week టైం పట్టిందంట. అంటే ఆయన ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఆలోచించండి మీరే. ఈ 5 years ఎంత కష్టపడితే ఆయన ఈ స్టేజ్కి వచ్చిండు. సో వై నాట్ మనం ఎందుకు కష్టపడొద్దు? సో ఇప్పుడు ఆయనకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనోజ్ డే వ్లాగింగ్ అంటే ఆయన వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ దాంట్లో పెడుతుంటాడు. అండ్ మనోజ్ డే ఛానల్లోనేమో టెక్ ఛానల్ అనమాట. చాలామందికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా చేస్తాడు. ఎంతోమందికి యూట్యూబ్ గురించి చెప్పడం కానీ, సక్సెస్ఫుల్గా ఎలా ముందుకెళ్ళాలి అని ఆయన ఇన్స్పిరేషన్, ఆయన లైఫ్ స్టోరీ, ఆయన లైఫ్లో ఎంత స్ట్రగుల్ అయ్యి ఎలా వచ్చాడు, ఎవ్రీథింగ్ అనమాట. చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. అండ్ ఆయన ఫస్ట్ వీడియో అండ్ ప్రజెంట్ ఎలా ఉన్నాడు అనేది ఆయన వీడియో, ఆయన మాటల్లోనే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. వెళ్ళండి, ఒక్కసారి ఆ వీడియో చూసి మళ్ళీ బ్యాక్ వద్దాం. हेलो फ्रेंड्स, तो आप लोग का वेलकम है इस मेरे नए न्यू चैनल पे। तो आप इस चैनल का नाम देख सकते हैं सेकंड चांस से। इस पे आप लोग इस चैनल को सब्सक्राइब कर लीजिएगा और बेल आइकन के एकदम जरूर से दबा लीजिएगा, क्योंकि आप लोगों को नोटिफिकेशन मिलती रहेगी और आप कोई भी मेरे वीडियोज़ को जो है मिस नहीं करेंगे, इंपॉर्टेंट वीडियोज़ को। तो फ्रेंड्स अब मैं सीधे मुद्दे पे आता हूँ कि वो न्यूज़ क्या था। तो फ्रेंड्स J5 और J7 2015 वाले मॉडल में जो है आप लोगों को पता है कि ఎలా ఉందండి వీడియో? బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుంది కదా. సో స్టార్టింగ్కి ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చింది కదా ఆయనలో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్. ఒక యూట్యూబర్ పవర్ అంటే అది. సో వీళ్ళేంటి వీడియోలు చేస్తున్నారు, యూట్యూబర్స్ ఏమొస్తుంది అని చాలామంది మనం డిస్కరేజ్ చేస్తారు. ఈవెన్ మనోజ్ గారిని కూడా అందరూ ఇడు పిచ్చోడు, ఏదో చేస్తున్నాడు, అసలు ఏంటి పనికి మాలిన పనులు చేస్తున్నారని చాలామంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారంట అప్పట్లో ఆయనని. కానీ ఇప్పుడు ఆయన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అది మనకు కావాల్సింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబ్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా నిన్న మీకు వీడియోలో చెప్పాను నేను, ఏంటంటే ఆయనకు ఇల్లు అనేది ఒక కళ, ఇల్లు కట్టుకోగలనా అనేది ఒక కళ ఉండేది ఆయన. కానీ ఇప్పుడు ఒక ఇంద్రభవనమే నిర్మించుకున్నాడు. సో దానికి సంబంధించిన కూడా వీడియో ఒకసారి మీరు ఆయన మాటల్లోనే చూడండి.
ఆ వీడియో చూసినాక నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. చూడండి వీడియో. ये जो फोटो देख रहे हो ये कौन है? ये मैं हूँ। और ये कच्चा मकान किसका है? ये मेरा ही था 5 साल पहले। लेकिन अभी YouTube का पावर देखो, सोशल मीडिया का पावर देखो। YouTube के पैसे से मैं जहाँ रहता हूँ धनबाद झारखंड में मेन सिटी में एक प्लॉट खरीद के, जमीन खरीद के घर बना रहा हूँ करोड़ों रुपए का। कैसे हो रहा है? YouTube की वजह से हो रहा है। सिर्फ 4 साल में अपने किस्मत को बदल दिया भाई, सिर्फ YouTube की वजह से। अब ये सब रील में बहुत सारा कमेंट आता है कि आपका किस्मत अच्छा था, हो गया। भाई किस्मत बोल के कुछ नहीं होता, सही तरीके से काम करना पड़ता है YouTube पे ग्रो होने के लिए, ठीक है। और ये सही तरीका कैसे होगा, सीखना पड़ता है। చూసారా గైస్, అసలు ఒక సామాన్యునికి సాధ్యంగా అంది ఆయన సాధించిండు అంటే దేనివల్ల? ఒక యూట్యూబ్ వల్లని. యూట్యూబ్ అంటే జస్ట్ యూట్యూబ్ పెట్టి కూర్చోలేదు ఆయన, చాలా కష్టపడిండు. చాలా కష్టపడి ఒక టెక్ ఛానల్ని నిర్మించుకొని ఇంతవరకు తీసుకొచ్చిండు. ఒక టెక్ ఛానలే కాదు, ఇప్పుడు ఈ ఛానల్ నుంచి వచ్చే, అంటే ఈ ఎప్పుడైతే ఈయన ఒక యూట్యూబర్ అయిండో, ఈయన సక్సెస్ నుంచి వచ్చే ప్రతి అమౌంట్ని ఆయన వేస్ట్ చేయకుండా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసిండు. అది ఏం బిజినెస్, అది ఎలా ఉంది ఆయన బిజినెస్, ఆయన మాటల్లో ఎంత పవర్ ఉంది, ఆయన మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ఆయన మాటలతో మనని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి చూడండి. ఈ వీడియో చూడండి ఒకసారి. तो देखिए दोस्तों, इसे कहते हैं YouTube का पावर। YouTube के पैसे से खुद का बिजनेस स्टार्ट कर लिया है MJ टेक वर्ल्ड। ये देख सकते हो, मैंने अपने मेन सिटी में एक मोबाइल और कैमरा का स्टोर ओपन किया है। स्टोर मतलब आप मिनी शोरूम बोल सकते हो, सिर्फ YouTube के पैसे से। आप YouTube से इतना पैसा कमा सकते हो जितना आप सोच भी नहीं सकते, इतना पैसा है YouTube पे। तो मेहनत करो और काम करो। చూసారా ఆయన బిజినెస్ ఎలా ఉంది అంటే, ఆయన ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాను, మీరెందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, మీరెందుకు కష్టపడట్లేదు, మీరెందుకు కంటెంట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు అని మనకిచ్చే మోటివేషన్ అసలు ఎక్సలెంట్. నాకు ఆ విషయంలో అయితే చాలా, అసలు ఆయన నాకన్నా చిన్న ఏజ్ అయినది, కానీ ఆయన చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఆయన మనోజ్ డే గారు. అండ్ ఆయనకి ఇప్పుడు ఉన్నాయి 2 ఛానల్స్. ఒకటి ఏంటంటే ఆయన పర్సనల్ వ్లాగింగ్స్ చేస్తుంటాడు, అండ్ ఒకటి వచ్చేసి టెక్ ఛానల్. అండ్ ఈ 2 ఛానళ్ళు కూడా చాలా మంచి సక్సెస్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఉంది ఆయనకి, ట్విట్టర్ ఉంది, అండ్ ఫేస్బుక్లో కూడా మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి ఆయనకి. ఎవ్రీథింగ్ ప్రూఫ్తో చూపిస్తాడు ఆయన. అండ్ వాళ్ళ మిస్సెస్కి కూడా ఒక ఛానల్ ఉంది. ఆయన ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆయనకు సపోర్ట్ చేసి ఆయనతో పాటు నిలబడిన అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరు హ్యాపీ. సో ఇద్దరికి కలిపి టోటల్ 3 ఛానల్స్ ఉన్నాయి. 3 ఛానల్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఎంతోమందికి ఎన్నో సజెషన్స్, ఎన్నో విధాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో మనోజ్ డే గారి గురించి చూసిన వీడియోలు అండ్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ మనోజ్ గారి గురించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను మీకు. అండ్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో ఇదేదో ప్రమోషన్ కాదండి, నేను ఎవ్రీ వీడియోలో ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, చేస్తున్నాను. ఇంకొకటి ఒక చిన్న నాకు అనిపించింది ఏంటంటే, ఆల్రెడీ సెలబ్రిటీస్ ఛానల్స్ పెడుతున్నారు, మనం ఏంటంటే సెలబ్రిటీస్ని ఫాలో అవుతున్నాం, సెలబ్రిటీస్ ఛానల్స్ని మనం సక్సెస్ చేస్తున్నాం. సో వాళ్ళు సెలబ్రిటీస్ కాదండి, యూట్యూబ్లో కష్టపడి పైకొచ్చి ఒక యూట్యూబర్గా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు యూట్యూబర్స్. ప్లీజ్ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఎవ్రీడే వాళ్ళ గురించి నేను ఒక్కొక్క వీడియో తీసుకొస్తాను. సో రేపటి కంటెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, చాలా మంచి కంటెంట్తో రేపు వస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో ఇన్ మై జిందగీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్టింగ్ మీ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. बहुत कोई बोलता है YouTube पे वीडियो बनाना